పెద్దపల్లి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యువ వికాసం కింద తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా గ్రూప్ 4 కు సంబంధించినటువంటి 8,000 మంది చిల్లర ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇవ్వడంతో పాటుగా గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి 55,000 ఉద్యోగాల నియామకాలకు సంబంధించి లేదా తెలంగాణ ప్రభుత్వం తరఫున గత సంవత్సర కాలంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను చెప్పడానికి తెలంగాణ ప్రజా పాలన వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం చేయాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ సాధన తర్వాత 10 సంవత్సరాల ప్రతిపక్ష టిఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు న్యాయం జరగాలని పాదయాత్ర చేసినాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి సీనియర్ మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమకారుడు ఆనాడు మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడే మాట్లాడి వెళ్లిపోయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడు సోదరుడు గడ్డెం వంశీ గారు, ప్రభుత్వ విపులు లక్ష్మణ్ కుమార్ గారు, వినోద్ గారు, శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు విజయ రమణారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ కూడా, డాక్టర్ వివేక్ గారికి, ప్రేమ్ సాగర్ రావు గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, అందరి జిల్లాకు సంబంధించి ప్రతి నాయకుడికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. విద్యార్థి నాయకుడిగా ఆనాడు ఉద్యోగాలు కావాలనే సందర్భంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. తదుపరి కరీంనగర్ లోక్సభ ప్రజల ఆశీర్వచనంతో పార్లమెంటు సభ్యుడై తెలంగాణ సాధనకు సంబంధించి పోరాటం చేశాం. తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాలు ఆ నిరుద్యోగ యువతకు న్యాయం జరగకపోతే అనేక సందర్భాల్లో యువతకు న్యాయం చేయాలని, యువకులకు న్యాయం జరగాలని అనేక వేదికలపై పోరాటం చేయడం జరిగింది. ఈ రోజు మీ అందరి ఆకాంక్షల మేరకు నిన్నటికి 1 సంవత్సరం పూర్తయింది, ఫలితాలు వచ్చాయి. ఈ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువకులకు సంబంధించి నిరుద్యోగ సమస్య పరిష్కార దిశలో తీసుకొని పోయే సందర్భంలో ఈ సభ జరుగుతోంది. ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు లేదా తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పనితీరును పనిచేసే ఉద్యోగస్తులందరూ ఒకటి గమనించాలి. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆకాంక్ష, ఆత్మగౌరవం. గతంలో మన యొక్క అంశాలను చెప్పాలంటే కూడా నేతృత్వంగా అణిచివేసే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రజా పాలన మంచి ప్రజాస్వామికంగా కొనసాగుతా ఉంది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు మా గౌరవ శాసనసభ్యుడు విప్పు గారు చెప్పినట్టుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మన వేములవాడకు వచ్చినారు. రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనం నిండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు అంజన్న, ఈ ప్రముఖమైనటువంటి దేవాలయాలు. కాళేశ్వరం గురించి నేను చెప్తే తప్పైతే శ్రీధర్ బాబు గారు చెప్తారు. ఈ 2 దేవాలయాలకు సంబంధించి దయచేసి సమానంగా వాటికి సంబంధించి చాలా పవర్ఫుల్ కొండగట్టు అంజన్న పాదయాత్రలు మీరు వచ్చినారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి మా ఈ జిల్లా అందరు ఇలవేల్పు ఆ దేవాలయాల అభివృద్ధికి సంబంధించి. దాంతో పాటుగా సోదరుడు వంశీ గారు చెప్పినట్టుగా ఇక్కడ విమానం దిగితే బల్లార్ష దాకా అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు, ఎక్కడ విమానం ఖాళీగా పోయే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో నిండే విధంగా గతంలో కేసరం సంబంధించిన ఒక ఎయిర్ ట్రిప్ ఉంది. దాన్ని కూడా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఉత్తర తెలంగాణకు సంబంధించి వరంగల్ అదొక పారిశ్రామిక ప్రాంతం అయితే ఈ మొత్తంగా పక్కన ఆదిలాబాద్, మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలతో సహా ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉండే విధంగా ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం నుంచే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే దిశలో కొనసాగించాలని సందర్భంగా కోరుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రం వేణన్న గారు వచ్చినారు. సమయం ఎక్కువ తీసుకొని వాస్తవంగా, కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీటింగ్ కాబట్టి 1 నిమిషం ఎక్కువ తీసుకున్నా, దయచేసి అంజనా భావించకుండా మరొక్కసారి
విజయరామనారావు గారు 1500 కోట్లు దొబ్బిపోయిందని అందరు ఈశపడుతున్నారు. పోయినాక దృష్టి తీసుకో, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి 13 నియోజకవర్గాల 8 మందిని గెలిచినాం. 2 మంత్రులు 2 విప్పులు. ఈ జిల్లాకు సంబంధించి గతం కంటే బరాబర్గా డెవలప్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జి మంత్రి సహకారంతో కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపే బాధ్యత అందరం కలిసి మా అందరితోనే మాట మనం చేస్తూ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.